Smoking and drinking is injurious to health. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ రోజుల్లో ఒక నిజం, అదంటే మనకు భయం. అదే ప్రేమ. ప్రేమ అంటే భయం ఏంటని అందరూ అనుకోవచ్చు, కానీ నిజం. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ త్యాగం కోరుకుంటుంది. ఇది మనం ఇప్పటివరకు చూసింది. కానీ ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది. అమ్మ దగ్గర అబద్ధాలు ఆడిస్తుంది, నాన్నని చీట్ చేస్తుంది, చదువే ప్రాణంగా ఉన్న వాళ్ళ చేత చాటింగులు చేస్తుంది, ర్యాంకుల కోసం పరిగెత్తే వాళ్ళని బంకులు కొట్టేలా చేస్తుంది, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ల కోసం దొంగతనాల్ని, కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం కన్నింగ్లు నేర్పిస్తుంది, ఫైనల్గా పేరెంట్స్కి పిల్లలకి మధ్యన చిచ్చు పెడుతుంది. ఇలా ఒకటేంటి, మనకు అలవాటు లేని ప్రతి గుణాన్ని మనకు టేస్ట్ చూపిస్తుంది ఈనాటి ప్రేమ. అందరూ ఇలాగే ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చూపిస్తున్నా. ఇలా నేను చూసిన కొన్ని సంఘటనలను మీకు యథాతథంగా చూపించడానికి చేసిన ప్రయత్నమే ఈ బస్ స్టాప్. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? కాదు, ఏదో ఒకటి ఆలోచించాలి. టైం లేదు. శైలు 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 ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే అందరు అమ్మాయిలా లైఫ్ అంతా కాంప్రమైజ్ అయి బ్రతకాలి. అలా చేయది శైలు. అలాగే జరిగితే నా ఫ్యూచర్ ఏమవుతుంది? లైఫా, లవ్వా? శ్రీను 10 minutesలో రాకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోయే అంత పిరికిది కాదు శైలు, కానీ పరిస్థితి అలా లేదే. ఏం చేయాలి? శైలు దగ్గరికి వెళ్ళాలా వద్దా? శ్రీను, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? వస్తున్నావా లేదా? లేదు. ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందంటారు అందరూ. నా లైఫ్కి ఇదేనా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన ఫ్యూచర్ గురించే. శైలుది పెళ్ళైతే శ్రీనుది కెరీర్. మనం కొన్ని సందర్భాల్లో తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మన లైఫే మారిపోతుంది. అది మనకి మంచి జరగచ్చు లేదా చెడవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వీళ్ళిద్దరి లైఫ్లోకి వెళ్తే Anywhere, bus stop, you go there, bus stop, can go where, bus stop, bus stop, anywhere, bus stop, you go there, bus stop, can go where, bus stop, ఓయ్ ఏంటోయ్, ఎప్పుడు చూసినా బ్యాగులు తీసుకొచ్చి మా మీద వేస్తుంటారు. మేము కూడా ఒకప్పుడు యూతే తెలుసా? అది ఒకప్పుడు, మేమిప్పుడు. ఇది మా బస్ స్టాప్, లవర్స్ అడ్డా. క్యాచ్ మై పాయింట్. సార్, మీరు మొగుడు కేకల్ సీరియల్లో హీరో కదా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఈడి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకుంటారా? బస్ స్టాప్ అంటేనే వెయిటింగ్ వెయిటింగ్ రా, కళ్ళు కళ్ళు కలిపేసే చోటురా, ఆ వెయిటింగ్ లో పుట్టేరు వేడిరా. హే బస్ స్టాప్, హే బస్ స్టాప్, హే బస్ స్టాప్, బస్ స్టాప్. అరే అటు చూడరా, మంచి వేడి వేడి సరుకొస్తుంది మా. ముందు సైడ్ ఎవరా, లేకపోతే మాడిపోతావు వేడికి. వెళ్ళిపోవద్దే, నువ్వు వెళ్ళిపోవద్దే, నన్నిట్టాగా వదిలేసి పోకే. వెళ్ళిపోవద్దే, నువ్వు వెళ్ళిపోవద్దే, ఆ బస్ స్టాప్
తెలుసా అద్దరింది మా అరే ఇడు ఏ బ్రాండ్ వేసినా ఏ లాభం ఆడి బాడీ లాంగ్వేజ్ బాగాలేనప్పుడు We're gonna look and look. We're gonna wait and wait. We're gonna move and move. Life is just a bus stop. ముత్తు ఫిగర్ ఉందరా ఎన్ని ఆస్తులు అమ్మైనా సరే ఒక్కసారి లవ్వర్ అనిపించుకుంటే చాలరా దాంతో అరే సిమ్ సూపర్ రా కొత్త నెట్వర్క్ అనుకుంటా వెళ్ళినా సెల్ వేసేసుకుంటా మామా అది పాత శాటిలైట్ మా ఇంటి పక్కనే ఉంటది సిగ్నల్స్ బాగా వీక్ దెబ్బ అయిపోతావు జాగ్రత్త Bus stop అంతే waiting, waiting రా. కళ్ళు కలిపేసి చోటురా. ఓయ్ లేరా సీమ పక్కన కూర్చోనంటే మంచి సౌండ్ అయి ఉండాలి లే అబ్బా రాజాగాడు భలే ఉంటాడు కదవే. వాడికి చదువు అంటే ఇష్టమే, చెడగొట్టడం కష్టం. లైట్ తీసుకో. You gonna run and run and catch and chasing and climb and reach your goal. More and more and holding and make a move. People just coming and going in a place to wait. There's a boys looking girls and big and girls looking boys and reach out to know all the things only in a city bus stop. Freedom of the going here, going there, walking up, Johnny me, Wednesday, under us, college guys, college girls, school gets busted, split up, bus stop, bus stop, bus stop. The analysis of past performance, analytical labor budget. Point coming under the budget. కమింగ్ సార్. Come in, my dear merit boy. Come on, sit down. అబ్బా ఎంత పొడుగో. ఏంటి సార్ ఆడు లేటుగా వచ్చినా ఆడికి మాత్రం నవ్వుతూ వెల్కమ్ చెప్తారు. మేము ముందు వచ్చినా కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పరే. పనికిరానోడు ముందొచ్చినా దండగే, కానీ పనికొచ్చేవాడు వెనకొచ్చినా పండగే. మా కాలేజీకి కావాల్సింది ర్యాంకులు కొట్టేవాళ్ళరా, నీలా బంకులు కొట్టేవాళ్ళు కాదు. కాస్త బుక్ ఓపెన్ చేసి బుర్ర పెట్టరా వేదావా. ఏంట్రా మొహం వెళ్ళిపోతుంది? మ్యాటర్ ఏంటి? 2 days లో శైలు రాబోతుందిరా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. Point coming under the budget. The labor budget. Backbeat. So many items coming under labor. Not only the wages coming under. ఏంట్రా అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నావు So many Backbeat. ఎవరిదిరా? కొత్త హీరోయిన్ రా, రాత్రి డౌన్లోడ్ చేశా. అబ్బా ఏ ఉందరా budget. ఏంట్రా ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు సార్. చెప్తారా? ఒక్కొక్కడు చాక్ పీస్ ఎరగొట్టమంటారా? సార్ ఆ చాక్ పీస్ మీద చేయి తీయండి సార్ ఫస్ట్. ఈ కన్నాగడికి అన్ని డౌట్సే సార్. బుక్ లోనే థియరీ ప్రాక్టికల్ గా కుదరదు, బుక్ ఫాల్ అయితే ఫెయిల్ అయిపోతావని భయపెడుతున్నాడు సార్. ఇది ఆ బుక్ ఇలా ఇవ్వు. వదిలే సార్ పర్లేదు. ఇలాగా ఈ డౌట్ ఒక్క కన్నాదే కాదు, అందరిది. అందరికీ ఈ ఏజ్ లో ఇలాంటి డౌట్స్ రావడం సహజం. మీరు ఫాలో అయ్యే ఈ బుక్స్ రాసే వాళ్ళు చాలా చాలా మేధావులు. వాళ్ళు రాసే ప్రతి లైను 1-2 సార్లు ప్రయోగాలు చేసి చేసి అది సక్సెస్ అయితేనే ఈ బుక్ లో రాయడం జరుగుతుంది. లేనిపోని భయాలు పెట్టుకుని ఈ బుక్ ను ఫాలో అవ్వడం మానొద్దు. చక్కగా చదివి ప్రాక్టికల్స్ కు వెళ్ళండి, మంచి మార్కులతో పాస్ అవుతారు, మీ వంశ గౌరవాన్ని నిలబెడతారు. నన్ను నమ్మండి. సార్ ఒకసారి ఆ బుక్ ఇవ్వండి సార్. ఏంట్రా చెమట్లో? బుక్ లో ఉన్న మ్యాటర్ గురించి సార్. అక్షరాలు ఎక్కడ జారిపోతాయని బాగా ప్రాక్టీస్ చెయ్యి. రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. వెళ్ళండి. వెరీ గుడ్. ఏయ్ నేను ఇక చూపించను. ఎవడు బ్లూటూత్ ఆడ ఆన్ చేయండి, ఓపెన్ చేస్తా. ఇదేంట్రా ఇన్ని ఓపెన్లు ఉన్నాయి? సెండ్ టు ఆల్. అరే బీట్ కష్టాలు కూడా వెళ్ళిపోయిందిరా నరాన్ని టచ్ చేసింది. హే మెలి తిరుగుంది. ఎవరిది? నీదా? చిచి చిచి నీదా? నీదా? చిచి నీదా? మెలి తిరిగి ఉంటే నేనే తింటా. సిల్లీ ఫెలో. సీమా చిన్న గిఫ్ట్ ఏంట్రా ఎప్పుడు ఏదో గిఫ్ట్ ఇచ్చి మాయ చేస్తుంటావు? ప్రేమ